అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా పంచాంగ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 7 దొంగలు ఉండేవారు. ఒక రోజున వాళ్ళు దొంగతనానికని బయలుదేరిపోతుంటే పంచాంగ శాస్త్రి గారు ఎదురుపడ్డారు. శాస్త్రి గారు నున్నటి బోడిగుండు, గుండు మీద వంకాయ ముచ్చిగంత పిలక, ఒంటి నిండా విభూతి రేఖలు, చంకన విసునుకర్ర, చేతుల్లో పంచాంగము తోటి కలిసి ఉన్నారు. శాస్త్రిగారి వేషం చూసి దొంగలు నవ్వుకున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు దొంగలని గుర్తించారు శాస్త్రి గారు. ఇప్పుడు వీళ్ళు నా పిలక ఊడగొట్టి చేతిలో చెంబు, భుజం మీద అంగవస్త్రం లాక్కున్నా తను చేయగలిగింది ఏమీ లేదనుకున్నారు. అటువంటి సమయంలో శాస్త్రి గారికి మంచి ఉపాయం తట్టింది. దొంగల్ని దగ్గరికి పిలిచి, ఒరే అబ్బాయిలు, ఇలా వేళాపాళా లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడల్లా దొంగతనానికి బయలుదేరితే లాభం లేదు. నేను పంచాంగం చూసి మంచి ముహూర్తం పెడుతుంటాను. నేను చెప్పినట్లుగా చేశారంటే మీరు అసలు పట్టుపడరు. పైగా కోరినంత ధనం దొరుకుతుంది. హాయిగా కాలక్షేపం చేయవచ్చు అని వాళ్ళకి సలహానిచ్చారు. అందరూ సరేనని అన్నారు. అప్పటి నుంచి శాస్త్రి గారు ముహూర్తం పెడుతూ ఉండేవారు. అట్లాగే దొంగలు కన్నాలు వేస్తూ చాలా ధనం సంపాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళు తమకు దొరికిన ధనంలో నుంచి పంచాంగ శాస్త్రికి 10 వరహాలు గురుకట్నంగా ఇస్తూ ఉన్నారు. అలాగే దొంగలు ఆయన్ని గౌరవంగా కూడా చూస్తున్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి శాస్త్రి గారికి దుర్బుద్ధి పుట్టింది. మనకి వాళ్ళు ఇచ్చే కట్నం ఏ మూలకు వస్తుంది? ఇంతకంటే మనం వాళ్ళతో చేరిపోయి వాటా పుచ్చుకున్నట్టయితే ఎక్కువ ధనం వస్తుంది. కొద్ది రోజుల సంపాదనతో చక్కగా కొడుకు పెళ్లి చేసుకోవచ్చు అని అనుకున్నారు. ఆ ఉద్దేశము దొంగలకి చెప్పి నేను కూడా మీతో వస్తాను, నన్ను కూడా కలుపుకొని వాటా ఇవ్వమని కోరారు. ఎంత మాట అన్నారు బాబయ్య, మీరు ఈ కష్టాలు పడలేరు. కావాలంటే 1000 వరహాలు తెచ్చి ఇస్తాము. మీ అబ్బాయి గారికి పెళ్ళి ఘనంగా జరిపించండి అని దొంగలు చెప్పారు. కానీ శాస్త్రి గారు వినలేదు. పంచాంగం చూసి చిరునవ్వుతో రేపు ఏకాదశి తిథి బాగుంది. ఈ తడవ ఉత్తర దిశకు వెళితే మంచి లాభం కలుగుతుంది. తప్పకుండా బయలుదేరండి, నేను కూడా మీతో వస్తా అని అన్నారు వాళ్ళతో. మీకెందుకు వచ్చిన పాటలు బాబు, మీరు రావద్దు. మీకు కావలసిన ధనం మీ పాదాల ముందు పెడతాము అని అనేక విధాలుగా బ్రతిమిలాడారు దొంగలు. వారి మాటలు ఎంత మాత్రం వినలేదు శాస్త్రి గారు. వారితో ప్రయాణమయ్యారు. సరే అనుకున్న ప్రకారం మరునాడు రాత్రి 8 మంది ఉత్తర దిశకు బయలుదేరారు. ఒక ఊరు చేరుకొని ఆ గ్రామంలో ధనవంతుడైన రంగయ్య గారింట చొరబడ్డారు. ఆ వేళ ఏకాదశి. రంగయ్య గారింట్లో అందరూ ఉపవాసం ఉన్నారు. మర్నాడు ద్వాదశి పారాయణ. తెల్లవారుజామునే వంటలు చేయటానికని కూరలన్నీ తరిగేసి పప్పులు ఉప్పులన్నీ సిద్ధం చేసుకొని పడుకున్నారు ఇంటి వారంతా. దొంగలు ఇల్లంతా గాలించగా 10,000 విలువ చేసే వస్తువాహనాలు, బోలెడంత డబ్బు దొరికినాయి. ఇంకేమైనా దొరుకుతుందేమోనని వంటింటి వద్దకు వచ్చారు. తీరా చూస్తే ఏముంది, వంటింట్లో మన పంచాంగ శాస్త్రి గారు మడిగట్టుకొని వంట చేస్తూ ఉన్నారు. వీళ్ళను చూడగానే మడి తగలబడిపోతుంది, లోపలికి రావద్దర్రా అని వాళ్ళకి సైగ చేశారు. అయ్య బాబోయ్, మనం ఇక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం, పోదాం రాండి అని దొంగలు బ్రతిమిలాడారు. అదేమిటర్రా తొందరపడతారు, చిటికిలో వంట అయిపోతుంది, భోజనం చేసేసి పోదాం ఉండండి అని అంటూ మన శాస్త్రి గారు విస్తరాకుల్ని వెతకబోయారు. సావిట్లోకి పోయేసరికి దేవుడి మందిరం కనబడింది. ఇంతా చేసి దేవుడికి నివేదన చేయకుండా భోజనం ఏమిటి, పాపం కూడా చుట్టుకుంటుంది అని అనుకున్నారు శాస్త్రి గారు. యథావిధిగా దేవతార్చన ప్రారంభించి గణగడమంటూ గంట మ్రోగించేసరికి ఇంట్లో వాళ్ళంతా లేచి కూర్చున్నారు. అందరినీ ఒక్కసారి చూసేటప్పటికి శాస్త్రి గారు కంగారు పడిపోయారు. నువ్వెవరివి అని రంగయ్య గారు అడిగేసరికి తను వచ్చిన సందర్భం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశారు శాస్త్రి గారు. ఓ ఈ పిచ్చి బ్రాహ్మడా, ఎంత పని చేశావు అని రంగయ్య గారు శాస్త్రిని చూసి జాలిదల్చి 10 వరహాలు ఇచ్చి పంపారు. పారిపోవడానికి వీల్లేక దొంగలు పట్టుబడిపోయారు. వాళ్ళని జైల్లో వేశారు. దాంతో మన పంచాంగ శాస్త్రికి దొంగల జట్టుకి విడిపోయింది. ఆశకు పోతే దుఃఖమే ఎదురవుతుంది. దురాశ దుఃఖం చేయటం అంటారు కదా. ఊరుకట్నంగా వాళ్ళు ఇచ్చే 10 వరహాలు పోయినవి. దీనిని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరికి చేతనైన పని వారే చేయాలి అని, ఒకరి పనిలో మనం కల్పించుకోకూడదు అని, వచ్చిన దాంతో సంతృప్తి పడాలని తెలుస్తూ ఉంది. కాబట్టి ఎదుటివారి విషయాలలో కల్పించుకోకుండా మన పని మనం చేసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్